ఎర్మిన్ అనేటువంటి ఒక ప్రాణి గురించి చెప్తాను నేను. పాశ్చాత్య దేశాల్లో వింటర్ కంట్రీస్లో, కోల్డర్ కంట్రీస్లో ఎక్కువగా ఈ యొక్క ఎర్మిన్ అనేటువంటి ఈ ప్రాణి మనం చూస్తూ ఉంటాం. మన దేశంలో అయితే శీతాకాలం వచ్చినప్పుడు చలి ఉంటుంది, మామూలు బట్టలు వేసుకుంటే సరిపోతాం, ఉన్ని దుస్తులు ధరిస్తే సరిపోద్ది. కానీ కొన్ని దేశాల్లో -డిగ్రీల్లో చలి ఉంటుంది. అందుని బట్టి ఈ జంతు యొక్క చర్మాన్ని తీసి స్వెటర్లు కుడతారు, ఈ జంతు యొక్క చర్మాన్ని తీసి మఫ్లర్లు తయారు చేస్తారు, జాకెట్స్ తయారు చేస్తారు. మరి ఈ యొక్క జంతువును పట్టుకోవాలంటే చిన్న విషయం కాదండి, అది దొరకదు. అది అంత ఈజీగా పట్టుకోవడం అంత సాధ్యపడదు. అందుని బట్టి శత్రువులు దాని యొక్క సైకాలజీని బాగా అర్థం చేసుకున్నారు, దాని మైండ్ సెట్ని చాలా అర్థం చేసుకుని ఒక పన్నాగాన్ని పన్నారు వాళ్ళు, ఒక స్ట్రాటజీ. అదేంటంటే దాన్ని ఎక్కడైతే ఉందో దాన్ని తరుముతూ ఉంటారండి, దాన్ని తరుముతూ ఉంటారు. మొదట ఆ ఎర్మిని యొక్క బొరియల్ని ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళు, ఎక్కడైతే అది నివసిస్తుంది, రాత్రి వేళ ఎక్కడ ఉంటుంది, దాని నివాసం ఏంటో మొదట ఆ యొక్క బొరియల్ని వారు కనుగొంటారు. కనుక్కున్న తర్వాత ఎర్మిన్ ఒక ప్రాంతంలో చూసిన తర్వాత దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, దొరకదు. అది చాలా వేగంగా ఒక ఉడుత వలె, ఒక ముంగిసు వలె అది చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది, వీళ్ళు పట్టుకోలేరు. చివరికి దాని గమ్యస్థానానికి వచ్చి, దాని నివాస స్థలానికి వచ్చి ఆ బొరియల్లోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి దాక్కోవాలనేటువంటిది దాని యొక్క ఆలోచన. ఈ శత్రువులు ఏం చేస్తారంటే అది ఎక్కడైతే నివసిస్తుందో ఆ బొరియల్ దగ్గర మనిషి పెంట, మనం విసర్జించినటువంటి ఆ విసర్జిక పదార్థాన్ని ఆ యొక్క బొరియల్ దగ్గర విడిచిపెడతారట, బొరియల్ దగ్గర పెడతారు, ఆ కన్నాల దగ్గర పెడతారు. ఇది పరుగు పరుగున శత్రువు వెనకాల వచ్చేస్తుంటాడు, తరుముతూ ఉంటాడు. తన ఆలోచన ఏంటంటే ఎలాగైనా సరే ఆ కన్నంలోకి వెళ్ళి నేను దాచుకోవాలి, ఆ కన్నంలోకి వెళ్ళి నా యొక్క ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని ఆశతో వచ్చేటప్పటికి ఆ బొరియల్ దగ్గరే చూడకూడదని ఒక పదార్థాన్ని చూస్తుంది. అదే మనిషి యొక్క పెంట, అశుద్ధం, భయంకరం దుర్వాసన వచ్చేటువంటి ఆ అశుద్ధాన్ని చూస్తుంది. చూసిన తర్వాత అది అనుకుంటుందట, నేను ప్రాణాన్ని తప్పించుకోవాలి, మంచిదే, ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి, కానీ ఈ పెంటలోంచి వెళ్ళి ఈ పెంట అంటించుకుని ఆ బొరియల్లోకి నేను ఎలా వెళ్ళగలుగుతాను. అక్కడ ఆగిపోద్దట, అక్కడ ఆగిపోయి ఈ పెంటను దాటుకుంటా వెళ్ళాలా. దాని దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పెంటను అంటించుకుంటూ లోపలికి వెళ్ళటం, మరొకటి అక్కడే ఆగిపోయి ప్రాణత్యాగం చేసేయటం. ఆ ఎర్మిన్ చిన్న ప్రాణి, ఆత్మ లేనిటువంటి ఆ జీవి ఒక నిర్ణయానికి వచ్చేస్తుందట, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆ పెంటను అంటించుకోను, నేను మరణించినా పర్లేదు, శత్రువుకి నేను అప్పగించబడినా పర్వాలేదు, ఆ పెంటను మాత్రం అంటించుకోనని అక్కడల్లా ఆగిపోద్దటండి, ఆగిపోద్దట. శత్రువు దగ్గరికి వచ్చి ఒక బుల్లెట్ కూడా వేస్ట్ చేయడు, దాన్ని ఎలా పట్టుకుంటాడు, మెడ ఇరుపుతాడు, బొట్లో వేస్తాడు. ఈ చిన్న ప్రాణి గురించి తెలుసుకుంటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాణి గురించి ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? ఒక అల్పమైన ప్రాణి తన జీవితంలో ఆ మురికిని అంటించుకోకూడదని, ఆ పాపాన్ని అంటించుకోకూడదని, అశుద్ధాన్ని అంటించుకోకూడదని ప్రాణత్యాగం చేసేసింది.